హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో ఫ్రాక్ అని కటింగ్ చూపిస్తాను. మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. మోడల్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్లీవ్స్ వస్తాయి. కటింగ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు కదా, అవి. ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్స్, ఈ మెజర్మెంట్స్తో ఈ మోడల్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను, చూసేయండి. ఫ్రాక్ కోసం వాడే క్లాత్ వచ్చేసి ఇది జార్జెట్ క్లాత్, చాలా స్మూత్గా ఉంటుంది. ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది చూడండి, ఎంత నీట్గా ఉంది కదా, బాగుంది క్లాత్ అయితే. ఇది ఎలా అయినా వాష్ చేయొచ్చు చూడండి, మెషిన్లో వేసుకున్నా కానీ మనకి ఏం కాదు. డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఈ క్లాత్ అయితే. జార్జెట్ క్లాత్ వచ్చేసి 3.5 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ కోసం పాలిస్టర్ క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. దీనికి బాడీ పార్ట్కి ఎంతైతే కావాలో అంత క్లాత్ సపరేట్ చేసేసుకుని తర్వాత కట్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 32, దానిలో సగం తీసుకోవాలంటే ఒక పార్ట్ బ్యాక్ పార్ట్కి వస్తుంది, ఒకటి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. కాబట్టి 32లో సగం వచ్చేసి 16. దానికి రెండు వైపులా 2 ఇంచెస్ ఖర్చు కావాలి కదా మనకి. రెండు వైపులా 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఖర్చులు ఏమన్నా పోయినా కానీ సరిపోతుంది. 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. దీనికి బ్యాక్ సైడ్ జిప్ కానీ హుక్స్ కానీ ఏమీ రావు. రెండు సమానంగా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఓపెనింగ్స్ ఎప్పుడు కూడా ఎదురువైపు ఉండాలి. కట్ చేసేటప్పుడు కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. దీనికి ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇది స్టిచ్చెస్ కోసం. బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. కింద లైన్ నుంచి 14 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ సెకండ్ లైన్ నుంచి 14 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం మొత్తం 14.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. యువతల వైపు కూడా 14.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 2 మార్కులు కలుపుకోవాలి. 1/2 ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి. స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ వదిలిపెట్టాం కదా, దానికోసం. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఫోల్డింగ్ నుంచి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఈ మార్క్ దగ్గర నుంచి క్రాస్గా టేప్ పెట్టేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఒక పాయింట్ తక్కువ 6 ఇంచెస్ ఉంది. ఇక్కడ కూడా ఒక పాయింట్ తక్కువ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. బాక్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకుని కలుపుకుంటే ఇవి కలిపేసుకోవాలి. ఇలాగూ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో ఈ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌను షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 6 ఇంచెస్ డౌన్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత తీసుకున్నామో ఈ మార్క్ దగ్గర కూడా అంతే తీసుకోవాలి. ఫోల్డింగ్ నుంచి 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడే చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ నుంచి 8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 28, దానిలో 4వ భాగం వచ్చేసి 7 ఇంచెస్. 1 ఇంచ్ డాట్ల కోసం మార్క్ చేసుకోవాలి. టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా డౌన్ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ స్ట్రైట్గా రావటం కోసం ఇలా మార్క్ చేసుకుని కలుపుకోవాలి. డాట్ మార్కింగ్ కోసం టేప్ని ఇలా ఫోల్డింగ్ నుంచి ఈ లైన్ వరకు పెట్టుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చిన చోట ఒక మార్క్ చేసుకోవాలి. పైకి 4 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మైనస్ చేసుకోవటం వలన షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ మధ్యలో నుంచి ఆర్మ్ హోల్ కోసం ఈ మధ్యలో నుంచి ఈ లైన్ ఉంది కదా, ఈ మధ్యలో నుంచి ఇలా కొద్దిగా ఇలా కరువు తిప్పేసుకోవాలి ఆర్మ్ హోల్ కోసం.
ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. ఇలా ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్క్ అనేది ఇలా ఒక కర్వ్ మాదిరిగా ఇలా పైకి తీసుకోవాలి. పైకి తీసుకొచ్చి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఇలా కలిపేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ కూడా సేమ్ డీప్ అనేది పెడుతున్నాను. నెక్ రెండు ఒకేసారి కట్ చేసేస్తాను. చూడండి, హ్యాండ్స్ కోసం ఇలా 4 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రిల్స్ వస్తాయి. ఇలాగ ఈ ప్లేస్లో ఫ్రిల్స్ వస్తాయి. కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. ఇవి లెంత్ ఎంత తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఉంది కదా కటింగ్ పీసు, ఇది చూసుకోవాలి. షోల్డర్ దగ్గర వరకు ఎంత ఉందో చూసుకోవాలి. దీనికి షోల్డర్కి స్టిచ్చెస్ ఏమీ పడవు కాబట్టి ఇది మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి. 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్కి ఇక్కడ కింద స్టిచ్చెస్ పడాలి 3.5 ఇంచెస్. మళ్ళీ ఈ బాడీకి ఇక్కడ కుట్టేటప్పటికి చూడండి, ఇక్కడ స్టిచ్చెస్ అనేవి పడతాయి కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతుంది. దీనికి ఒక 1/2 ఇంచ్ కావాలి. మొత్తం 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్ ఉంది కదా, ఈ గ్యాప్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. దీనికి 4 ఇంచెస్ కట్ చేసుకోవాలి. 4 ఇంచెస్ ఫ్రంట్ సైడ్కి 4 ఇంచెస్ అయితే బ్యాక్ సైడ్కి ఇంకొక 4 ఇంచెస్, మొత్తం 8 ఇంచెస్. చూడండి, ఇవి మొత్తం ఇలా ఫ్రిల్స్ వస్తాయి. కుట్టినప్పుడు ఇలా వస్తాయి. హ్యాండ్స్కి సరిపడా క్లాత్, మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇది ఎంత అయితే పొడవు ఉందో ఇది పొడవు, ఇది వచ్చేసి వెడల్పు అవుతుంది. ఇవన్నీ ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. ఇలా ఎంత ఎక్కువ క్లాత్ తీసుకుంటే, ఈ మెయిన్ క్లాత్ అనేది ఎంత ఎక్కువ క్లాత్ తీసుకుంటే అంత ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి. ఇది ఒక హ్యాండ్కి సరిపోతుంది. ఇంకొక హ్యాండ్కి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఇలా పెట్టుకొని ఒక బాడీ పార్ట్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ది కానీ బ్యాక్ది కానీ రెండు సేమ్ ఒకేలా ఉంటాయి కాబట్టి బాడీ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకుని ఫ్రంట్దైనా బ్యాక్దైనా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఎక్కడ ముడతలు అనేవి లేకుండా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ బాడీ పార్ట్స్, ఇవి హ్యాండ్స్. గేరా కోసం లైనింగ్ కట్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ వచ్చేసి 43 ఇంచెస్. దానిలో 14 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. 14 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 29 ఇంచెస్ వస్తుంది. 29 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. 30 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, 30 ఇంచెస్కి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. పర్లేదు, ఫోల్డ్ చేసేస్తాను. ఇలా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు దీనికి. ఇలా మెయిన్ క్లాత్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాను. పైన ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండేలా చూసుకోవాలి. లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ వచ్చేసి 43 ఇంచెస్. దానిలో నుంచి బాడీ లెంత్ మైనస్ చేసుకుంటే 14 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 29 ఇంచెస్. కింద 3 ఇంచెస్ ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి 29లో నుంచి 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. 26 ఇంచెస్ వస్తుంది. 26 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే పైన స్టిచ్చెస్ కావాలి, కింద స్టిచ్చెస్ కోసం కావాలి కాబట్టి 27 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. యువతలు కూడా 27 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది గేరా పార్ట్. చూడండి, ఈ బార్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఉంది. ఫ్రిల్స్ వచ్చేసి 3 ఇంచెస్ కావాలి.
ఒక 1/2 ఇంచు పైన స్టిచెస్ కోసం పోతుంది. అలాగే కింద ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచు పోతుంది. ఇది ఇంకా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, సరిపోతుంది. ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర ముందు యాడ్ చేసుకోవాలి, తర్వాత మిగతా అంతా యాడ్ చేసుకోవాలి. ముందు ఇది తిరగవైపు చూసుకోవాలి. ఇలా ఫ్లవర్ డిజైన్ ఏదన్నా ఉంటే పైకి వచ్చేలా ఉంటే తీగల్లాగా అవి పైకి వచ్చేలాగానే పెట్టుకుని ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి. చూడండి, ముందు షోల్డర్ దగ్గర యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇబ్బంది లేకుండా మిగతా అంతా చుట్టూ యాడ్ చేసుకోవటానికి ఈజీ అవుతుంది. ఇలా కరువు వచ్చినప్పుడు ఇలా తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఈ మూల వచ్చింది చూడండి, నెక్ దగ్గర అక్కడ వరకు కుట్టి ఆ మూల దగ్గర సూది ఇలా దించుకొని మళ్ళీ మనం కుట్టి ఎటువైపు అయితే కుట్టాలో కుట్టడానికి వీలుగా క్లాత్ని అయితే తిప్పుకోవాలి. తిప్పేటప్పుడు పాదం పైకి లేపుకోవాలి, లేదంటే ముడతలు వస్తాయి. మిగతా కూడా సేమ్ ఇదే విధంగా నీట్గా కుట్టుకోవాలి. జార్జెట్ చాలా మెత్తగా ఉంటుంది, అంత ఈజీ కాదు యాడ్ చేసుకోవటం. కొంచెం నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి, లేదంటే ముడతలు అనేవి వస్తాయి. ఇలా మొత్తం చుట్టూ కూడా యాడ్ చేసేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్. ఇక్కడ కట్ చేసేటప్పుడు నాట్లు పెట్టుకుంటాం డాట్ల కోసం. ఆ నాట్ల దగ్గర నుంచి డాట్లు వేసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి 1 ఇంచ్ వదిలి పెడతాం డాట్ల కోసం. 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని 1/2 ఇంచ్ కుట్టుకుంటే సరిపోతుంది. జార్జెట్ లాంటి మెత్తటి క్లాత్ వచ్చినప్పుడు ఆ క్లాత్ కుట్టు కిందకి వెళ్లకుండా జరిగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి జాగ్రత్తగా చూసి కుట్టుకోవాలి. చూడండి, చివరి వరకు క్లాత్ అనేది నీట్గా ఇలా వచ్చేస్తుంది. పైన ఉబ్బు అనేది రాకుండా నీట్గా కుట్టుకోవాలి. కుట్టు ఎండ్ చేసేటప్పుడు స్ట్రైట్గా ఎండ్ చేసుకోవాలి. వంపు తిరిగినట్టు ఎండ్ చేసాం అనుకోండి, డాట్ ఉబ్బులాగా వస్తాయి పైన. చూడండి, అలా చివరి వరకు క్రాస్గా అలా కుట్టేసుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది. 2 కుట్టేసాను, బ్యాక్ సైడ్ కూడా నేను కుట్టేశాను. ఇప్పుడు ఫ్రిల్స్ హ్యాండ్స్ కుట్టుకోవాలి, బటర్ఫ్లై హ్యాండ్స్. ఈ క్లాత్ పొడవు వచ్చేసి 16 ఇంచెస్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి చూడండి, మనం ఎంత ఎక్కువ తీసుకుంటే ఫ్రిల్స్ అనేవి అంత ఎక్కువ వస్తాయి. చూడండి, నేనైతే ఇంత తీసుకున్నాను, 35 ఇంచెస్ ఉంది. ఇది ఎక్కడి నుంచి కుట్టుకోవాలి అనేది చూసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో నెక్ దగ్గర ఒక మార్క్ ఉంటుంది కదా, దానికి మనం నెక్ విడ్త్ ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని అప్పుడు మార్క్ చేసుకోవాలి. దీనికి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఈ నెక్ మార్క్ నుంచి ఈ మూల నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 3 ఇంచెస్ దగ్గర పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ హ్యాండ్స్కి మనం ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి నెక్ విడ్త్కి. అలాగే ఇక్కడ ఆమ్ హోల్ కింద మార్క్ ఉంటుంది కదా, మనం ఖర్చు కోసం ఉంచిన మార్క్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఉంచిన మార్క్ నుంచి ఇలా బాడీ పార్ట్ వైపు 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ మార్క్కి ఈ నెక్ విడ్త్ దగ్గర చేసిన మార్క్కి మధ్యలోనే ఈ ఫ్రిల్స్ హ్యాండ్స్ అనేవి వస్తాయి. ఇలా మార్క్ చేసుకోవాలి. మార్కర్ అనేది కనిపించట్లేదు, అందుకే మళ్ళీ వైట్ మార్కర్తో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇంకొక సైడ్ కూడా అంతే, సేమ్ ఇంతే. అటువైపు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్ ఫోల్డింగ్ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కు, అలాగే ఖర్చు దగ్గర నుంచి ఖర్చు మార్క్ నుంచి 2.5 ఇంచు పైకి బాడీ వైపు 2.5 ఇంచుకి ఒక మార్కు చేసుకోవాలి. ఈ మధ్యలో ఎంత గ్యాప్ అయితే వచ్చిందో ఆ గ్యాప్లోనే ఫ్రిల్స్ హ్యాండ్స్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఈ గ్యాప్లో రావాల్సి ఉంటుంది. ముందు క్లాత్కి ఫ్రిల్స్ అనేవి, ఈ ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్కి చివర్లా 2 వైపులా కూడా ఇలా చిన్న ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టే వైపు కుట్టాల్సిన అవసరం లేదు. ఫ్రిల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి కనిపించదు. ఆ ఖర్చు అనేది కనపడకుండా పట్టి అనేది కుడతాను నేను, అందుకని చెప్పి ఫ్రిల్స్ వచ్చే వైపు ఇలా ఖర్చు అనేది కుట్టకూడదు. ఫోల్డింగ్ పెట్టి కుట్టాల్సిన అవసరం లేదు, 2 వైపులా కుట్టుకుంటే సరిపోతుంది. అలాగే లైనింగ్ కూడా నేను 2 వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను. ఈ జార్జెట్ క్లాత్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి నేను లైనింగ్ వేస్తున్నాను. ట్రాన్స్పరెంట్గా లేదు ట్రాన్స్పరెంట్గా అయినా వేసుకోగలం అనుకుంటే మీరు లైనింగ్ లేకుండా అయినా వేసుకోవచ్చు. చూడండి, ఈ ఫ్రిల్స్ అనేవి చాలా దగ్గరగా ఫ్రిల్ కింద ఫ్రిల్లు అలా ఒక ఫ్రిల్ కింద 2-3 ఫ్రిల్స్ అలా వచ్చేటట్టు చాలా ఒత్తుగా పెట్టేసుకోవాలి.
మొత్తం ఈ క్లాత్ వచ్చేసి కూడా మనకి ఆ షోల్డర్ మీద మార్క్ ఉంది కదా, ఆ 2 మార్కులు మధ్యలోకి వచ్చేలా పెట్టుకోవాలి. అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఒకవేళ ఎక్కువైందనుకోండి, ఫ్రిల్స్ పార్ట్ కొంచెం పెద్దదైందనుకోండి, మధ్యలో ఇంకో ఫ్రిల్ ఎక్స్ట్రా, ఫ్రిల్స్ మధ్యలోనే ఇంకొక ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ 2 మార్కులు మధ్యలోకి వచ్చేలా సెట్ చేసుకోవాలన్నమాట. తగ్గిందనుకోండి, ఒక ఫ్రిల్ మధ్యలో ఒకటో రెండో ఫ్రిల్స్ విప్పేసుకున్నాం అనుకోండి, మనకి పొడవు అనేది పెరుగుతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ విప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రిల్స్ పెట్టినవన్నీ కూడా విప్పాల్సిన అవసరం లేదు. చూడండి, ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా పెట్టేసుకోవాలి. చూడండి, మొత్తం కుట్టేశాను. ఇంకో వైపు కూడా ఇలా కుట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి, నాకు 2 మార్కులకి మధ్యలో సరిపోయింది. ఎక్స్ట్రా అవ్వలేదు, తగ్గలేదు కూడాను. ఇంకొక సైడ్ను కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెట్టిన ఫ్రిల్స్కి ఈక్వల్గానే రావాలన్నమాట. ఇంతకుముందు పెట్టిన ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నాను. ఇప్పుడు పెట్టే ఫోల్డింగ్ మిషన్ వైపు పెడుతున్నాను, గమనించండి. ఇలా పెడితే ఈ ఫ్రిల్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయి. వెనక వైపు నుంచి ముందు వైపుకి స్ట్రైట్గా వస్తాయి, లేదా మెలి తిరిగినట్టు వస్తాయి. అలా చూడటానికి బాగోదు. అందుకని చెప్పి ముందు ఎటువైపు అయితే పెట్టామో రెండోసారి పెట్టేటప్పుడు దానికి రివర్స్ వైపు పెట్టాలి. ఇంతకుముందు పెట్టినవి నా వైపు పెట్టాను కాబట్టి ఇప్పుడు పెట్టేవి మిషన్ వైపు ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి కూడా ఇంతకుముందు ఎలా అయితే మనకి 2 మార్కుల మధ్యలో సెట్ అయ్యేలా పెట్టుకున్నానో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువ పెట్టుకోకూడదు. ఈ ఫ్రిల్స్ అనేవి అంటే వెడల్పు అనేది మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఒకవైపు నుంచి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ వైపు నుంచి ఈ ఫ్రిల్స్ పార్ట్ అనేది తిరగేసి పెట్టుకోవాలి. బాడీ పార్ట్ మంచి వైపు పెట్టుకోవాలి. ఆ మార్క్ దగ్గర నుంచి కుట్టుకోవటం స్టార్ట్ చేయాలి. ఇంకో మార్క్ వరకు ఎండ్ అయిపోవాలి. బాడీ పార్ట్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ షేప్ అనేది పోకుండా ఆ కర్వ్ ఎలా అయితే తిరిగిందో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇవి స్ట్రైట్గా కుట్టేసాం అనుకోండి, ఆ కర్వ్ షేప్ పోతుంది, లుక్ అనేది బాగోదు. ఆ కర్వ్ ఎలా అయితే తిరిగిందో సేమ్ అదే విధంగా ఈ కుచ్చుల పార్ట్ కూడా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, ఈ మార్క్ వరకు చూసుకోవాలి. సెకండ్ మార్క్ ఉంది కదా, ఆర్మ్ హోల్ వైపు నుంచి ఆ మార్క్ వరకు వచ్చేలా చూసుకొని కుట్టేసుకోవాలి. చూడండి, నీట్గా వచ్చేసింది. పై వైపు నుంచి చూపిస్తాను. చూడండి, కర్వ్ షేప్ అనేది ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వలేదు, నీట్గా వచ్చేసింది. దీనిపైన లైనింగ్ వేసి కుట్టేసుకోవాలి. లైనింగ్కి నేను విడిగా కుచ్చులు అనేవి పెట్టలేదు, ఎందుకంటే డైరెక్ట్ దీని మీదే పెట్టేసుకుంటాను. ఒక పావించి లోపల నుంచి ఇంతకుముందు కుట్టిన ఫ్రిల్స్ ఉన్నాయి కదా, దానికి ఒక పావించి లోపల నుంచి ఈ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇది బయటికి కనిపించకుండా ఉంటే బాగుంటుంది కదా లైనింగు, అందుకని చెప్పి ఒక పావించి లోపల నుంచి ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. అలాగే ఎండ్ చేసేటప్పుడు కూడా ఒక పావించి లోపలికి ఎండ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఉంది కదా, దానికి ఒక పావించి లోపలికి ఎండ్ చేసేయాలి ఈ ఫ్రిల్స్ అనేవి. ఇది మెయిన్ క్లాత్ పెట్టినంత పొడవైతే తీసుకోలేదు కాబట్టి దీనికి ఫ్రిల్స్ తక్కువ వస్తాయి. చూడండి, సెట్ చేసుకోవాలి. మనకి ఎంతైతే ఎన్ని కావాలో అన్నీ చూసుకుంటూ పెట్టుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ని. మొత్తం ఫ్రిల్స్ అన్నీ ఒకే చోట వచ్చేసి ఒక చోట ప్లెయిన్ అలా కాకుండా ఉన్న క్లాత్ని మొత్తం మనకి ఎంత ప్లేస్లో అయితే కావాలో అంత ప్లేస్లో ఈక్వల్గా వచ్చేలా పెట్టుకోవాలి ఫ్రిల్స్. ఇవి ఒత్తుగా వస్తాయి కాబట్టి కొంచెం కుట్టడానికి ఇబ్బంది అవుతుంది, కొంచెం నెమ్మదిగానే కుట్టుకోవాలి. చూడండి, కింద ఫ్రిల్స్ డ్యామేజ్ అవ్వకుండా అంటే మనకు కుట్టు కిందకి పడకుండా చూసుకోవాలి. అవి ఒకసారి చెక్ చేసుకుంటూ పైన ఫ్రిల్ అనేవి పెట్టుకోవాలి. చూడండి, ఈ చివర కూడా ఒక పావించి లోపలికి ఎండ్ చేసేయాలి ఫ్రిల్స్. మెయిన్ క్లాత్ ఇంతకుముందు పెట్టిన క్లాత్ ఉంది కదా, దానికి ఒక పావించి లోపలికి ఎండ్ అయిపోలా పెట్టుకోవాలి ఇవి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. చూడండి, లైనింగ్ వేస్తే కొంచెం అందంగా అనిపించింది నాకు, అందుకే లైనింగ్ వేశాను. మరి ట్రాన్స్పరెంట్గా ఉంది, మెత్తగా ఉంది క్లాత్ అనేది, అందుకని చెప్పి. బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్ ఫోల్డింగ్ నుంచి 3 ఇంచెస్ షోల్డర్ వైపు, అలాగే ఇటువైపు ఇంకొక 3 ఇంచెస్కి ఇంకొక లైన్ గీసుకోవాలి.
ఖర్చు మార్క్ నుంచి 2.5 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఖర్చు మార్క్ ఉంది కదా, ఆ మార్క్ నుంచి ఈ మార్క్ నుంచి 2.5 ఇంచెస్కి లోపల వైపు అంటే బాడీ పార్ట్ వైపు 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రాక్ మొత్తంలో ఇదే హైలైట్ కాబట్టి ఇది కొంచెం నెమ్మదిగానే చూపించాను, అర్థమవుతుందని. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్కి ఎలా కుట్టాలో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు. ఇంతకు ముందు కుట్టిన బాడీ పార్ట్ని మంచి వైపు పెట్టేసుకుని దాని వైపు బ్యాక్ పార్ట్ కూడా ఎలా అయితే వస్తుందో అలా పెట్టేసుకొని దాని తర్వాత మనం కుట్టుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకోవాలి, రివర్స్లో తిప్పేసుకొని మనకి వీలుని బట్టి కుట్టుకోవాలి. ముందు బాడీ పార్ట్లు ఒకదానికొకటి ఎదురు బదురు పెట్టుకున్న తర్వాత చూసుకొని అప్పుడు కుట్టుకోవాలి. లేదనుకోండి ఇంకో వైపు కుట్టామనుకోండి, బ్యాక్ పార్ట్కి ఇంకొక వైపు నుంచి కుట్టామనుకోండి మనకి ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ ఓడ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని ముందే చెక్ చేసుకోవాలి కుట్టే ముందే. ఈ బ్యాక్ పార్ట్ కూడా అంతే, 2 మార్కులు చేసుకున్నాం కదా, ఆ 2 మార్కుల మధ్యలోనే వచ్చేలా కుట్టుకోవాలి ఫ్రిల్స్. చూడండి, ఈక్వల్గా వచ్చేసింది కదా బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్కే ఈ హ్యాండ్ వచ్చింది. దీనిపైనే మళ్ళీ ఈ లైనింగ్ అనేది ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎలా అయితే పెట్టానో సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా పెట్టాలి. ఒక 1/2 ఇంచు లోపలికి అంటే మెయిన్ క్లాత్ కుచ్చుల నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అలాగే చివర కూడా ఎండ్ చేసేటప్పుడు కూడా మెయిన్ క్లాత్ నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి ఎండ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ కుట్టేటప్పుడు కూడా మనకి షేప్ అనేది పోకుండా ఆ కింద షేప్ ఎలా అయితే ఉందో బాడీ షేప్ కర్వ్ షేప్ వచ్చింది కదా, అదే షేప్లో వచ్చేలా కుట్టుకోవాలి. చూడండి, కుట్టేసాను నేను. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఫ్రిల్స్ అనేవి బాగా వచ్చినాయి. దీనికే 80 పాయింట్స్ పైన పట్టింది నాకు క్లాత్, అందుకే ఫ్రిల్స్ అనేవి చక్కగా వచ్చినాయి. చూడండి, బుట్టలాగా వచ్చింది. వేసుకున్నాకైతే ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఇలా హ్యాండ్ మీదకి వాలినట్టు వస్తుంది, భుజం నుంచి హ్యాండ్ వైపుకి ఇలా వాలినట్టు వస్తుంది. చూడండి ఎంత బాగుందో బుట్టలాగా. ఇంకో వైపును కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఎలా ఈ హ్యాండ్ ఎలా అయితే కుట్టానో అలా. ఇప్పుడు ఈ ఖర్చులు అనేవి షోల్డర్ దగ్గర కనపడకుండా ఒక పట్టీ వేసుకోవాలి. 1 ఇంచ్ పట్టీ కట్ చేసుకుని ఒకవైపున చిన్న ఫోల్డ్ పెట్టుకుని కుట్టేసుకోవాలి. అది ఇక్కడ షోల్డర్ ఆర్మ్ హోల్ కింద వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి కుట్టడం. ఈ పట్టీ వేసే పని లేకుండా కూడా కుట్టొచ్చు, కానీ ఇది జార్జెట్ తిరగేసి కుట్టేస్తాం కదా మామూలుగా. మనం మామూలుగా మంచి వైపు నుంచి లైనింగ్ యాడ్ చేసేసి నాట్లు పెట్టేసి తిప్పేసుకుంటాం, మీరు చూసే ఉండుంటారు. అలా తిప్పామనుకోండి, జార్జెట్ లాంటివి పల్చటి క్లాతులు ఉన్నప్పుడు అలా తిప్పకూడదు. ఎందుకంటే ఖర్చులు అనేవి పైకి కనపడుతూ ఉంటాయి. ఇలాంటి మెత్తని క్లాతు పలచని క్లాతు వచ్చినప్పుడు ఇలా పట్టీ వేసుకోవాలి. ముందు హ్యాండ్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆ ఖర్చు కనపడకుండా ఈ పట్టీ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా ఈ కుచ్చులు అనేవి బాగా ఉన్నాయి, పాదం కిందకి వెళ్ళట్లేదు, కొంచెం కష్టంగానే ఉంది కుట్టడం. కొంచెం పాదం పైకి పట్టినట్టు పట్టుకొని అప్పుడు చిన్న చిన్నగా కుట్టుకోవాలి, లేదనుకోండి కింద షేప్ అనేది పోతుంది. ఇది ఒక 1/2 ఇంచు గ్యాప్తో కుట్టుకోవాలి. ఇంతకు ముందు వేసిన కుట్టు మీదే పడితే బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు నెక్ వీ షేప్ వచ్చింది కదా, వీ షేప్ వరకు స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు నీట్గా ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుని ఈ వీ షేప్కి తగ్గట్టు ఇలా ఫ్రిల్ పెట్టినట్టు మాదిరిగా చేసుకోవాలి పట్టీని. చూడండి, ఫోల్డింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, అక్కడ ఒక నాట్ ఉంది కదా, కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ దగ్గర ఈ ఒక ఫ్రిల్ పెట్టినట్టుగా చేసుకోవాలి పట్టీని. మళ్ళీ ఇంకొక వైపు సైడ్కి కరెక్ట్గా సరిపోయేలా ఈ పట్టీని చూడండి ఇలా ఫ్రిల్ లాగా పెట్టుకోవాలి. పెట్టుకొని అప్పుడు కుట్టుకోవాలి. కుట్టు ఎక్కడి వరకు మూల వచ్చిందనేది మనం కుట్టేటప్పుడు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాము. దానికోసం మూల వచ్చిన చోట ఒక మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఆ మార్క్ వచ్చిన చోట అలా కుట్టు అనేది ఆపేసి సూది దించుకొని మనం ఇంకొక వైపు కుట్టే వైపుకి ఇలా క్లాత్ని తిప్పుకోవాలి. క్లాత్ తిప్పేటప్పుడు ఎప్పుడు కూడా పాదం పైకి లేపుకొని తిప్పుకోవాలి. ఇంకో వైపు కూడా ఇంతకు ముందు వైపు ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా ఈ వైపును కూడా కుట్టేసుకోవాలి.
ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు కూడా ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు ట్రై చేస్తే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. మోడల్ చూసి కంగారు పడాల్సిన అవసరమే లేదు. మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది. చూడండి, చివరి వరకు ఒక 1/4 ఇంచు గ్యాప్తో ఈ పట్టినది యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. చూడండి, ఖర్చులు అనేవి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఆ మూల వచ్చిన చోట చిన్న నాటు పెట్టుకుంటే ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది. పట్టి తిప్పేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి, మధ్యలో నాటు పెట్టుకోవాలి. చూడండి, పట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి లోపల వైపు. ఇలా నెక్ షేప్ కూడా నీట్గా కనపడుతుంది. ఎక్స్ట్రా పట్టి కుట్టుకుంటే మనం పట్టి వేయకుండా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కుట్టేసాం అనుకోండి, మనకి అంత నీట్గా ఉండదు. నెక్ షేప్ అనేది పట్టి వేస్తేనే నీట్గా వస్తుంది. ఈ ఖర్చులు కూడా కనపడకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్కి ఫ్రిల్స్ పార్ట్ యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్, ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. దీనికి బాగా ఎక్కువేమీ రాలేదు, కొంచెం తక్కువే వచ్చినాయి ఫ్రిల్స్. గేరా అంత బాగా ఏం లేదు, అంటే సరిపడా ఉంది, బాగా ఒత్తుగా ఏం రాలేదు. అంటే హ్యాండ్స్కే క్లాత్ అనేది చాలా ఎక్కువ పట్టేసింది. ఫ్రిల్స్ ఎన్ని వస్తాయో చెక్ చేసుకోవాలి. ఈ డిజైన్ ఉంది కదా, డిజైన్ కూడా పైకి వచ్చేలా చూసుకొని పెట్టుకోవాలి. క్రేపర్ లాంటిది వచ్చినప్పుడు డిజైను మనం చూసుకొని పెట్టుకోవాలి. సైడ్ ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకున్నాను. అక్కడ ఆ ప్లేస్లో మనం ఫ్రిల్స్ అనేవి పెట్టాల్సిన అవసరం లేదు. 2 వైపులా కూడా అంతే. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా 2 ఇంచెస్ వదిలేసి నేను ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేశాను. చివర కూడా అంతే, 2 ఇంచెస్ ఫ్రిల్స్ అనేవి పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. ఎలా ఖర్చులోకి వెళ్ళిపోతాయి, మనకి అక్కడ ఫ్రిల్స్ అవసరం లేదు. ఉన్న క్లాత్ మొత్తం కూడా ఈ మధ్యలోనే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్, ఒక చోట ఎక్కువ తక్కువ రాకోకుండా మొత్తం బాడీ మొత్తం ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. ఫ్రిల్స్ ఎప్పుడు కూడాను ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ అలా రాకుండా నీట్గా పెట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చేసినాయి, అన్నీ సమానంగా వచ్చినాయి, ఒకే గ్యాప్తో వచ్చినాయి, నీట్గా ఉన్నాయి. ఇలా పెట్టుకోవాలి. ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. దీనిపైన లైనింగ్ వేసుకోవాలి. మామూలుగా అయితే ఇటువైపునే వేస్తాం కదా, మెయిన్ క్లాత్ ఎట అయితే కుట్టామో అటువైపు నుంచే వేస్తాము. కానీ నడుం దగ్గర ఖర్చులు కనపడకుండా ఉండాలి అంటే బాడీ వైపు నుంచి లైనింగ్ యాడ్ చేసుకుంటే మనకి నడుం దగ్గర ఖర్చులు అనేవి బయటికి కనపడవు, నీట్గా ఉంటాయి. చిన్నపిల్లలకి గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతారు కదా, అలా కూడా ఉండదు, నీట్గా ఉంటుంది. లోపల వైపున చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా బాడీ వైపు నుంచి లైనింగ్ పెట్టేసుకుని అటువైపు నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. దీనికి కూడా అంతే, ఖర్చు దగ్గర 2 వైపులా కూడా మనం ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టుకుంటే నడుం దగ్గర ఖర్చు అనేది కనపడదు, చక్కగా నీట్గా ఉంటుంది. ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేశాను. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. సైడ్ స్టిచ్చెస్ వేసుకున్నప్పుడు ఖర్చు అయితే ఎంత పెట్టామో అంతా చూసుకోవాలి. నేను 2 ఇంచెస్ పెట్టాను. 2 ఇంచెస్ చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ 2 భాగాలు సమానంగా పట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ సమానంగా పట్టుకొని అక్కడి నుంచి కుట్టు వేసుకోవాలి. వేస్ట్ దగ్గర కూడా 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలాను. మార్క్ చేసుకునేటప్పుడు, కట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు రౌండ్గా కలపకూడదు. ఫ్రిల్స్ అనేవి రౌండ్గా కలపకూడదు. ఈ సైడ్ స్టిచ్చెస్ ఇలా వేసుకుంటే మనం ఎప్పుడైనా విప్పుకోవడానికి ఉంటుంది, లేదా ఒక కుట్టు వేసుకోవడానికి కూడా ఉంటుంది. లూజ్ అయిందనుకోండి ఒక కుట్టు విప్పుకోవచ్చు, టైట్ అయిందనుకోండి ఒక కుట్టు విప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి 4 క్లాతులు, అంటే మెయిన్ క్లాతులు 2, లైనింగ్ క్లాతులు 2 సమానంగా పట్టుకొని ఒక 3 ఇంచెస్ కిందకి ఇలా క్రాస్గా రెండింటి మీదకి 4 క్లాతుల మీదకి పడేలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మాత్రమే బయటికి ఇలా తీసుకోవాలి కొద్దిగా, లైనింగ్ మాత్రం కొంచెం పక్కకి తోసేసుకోవాలి. పాదం నుంచి పక్కకు తోసుకోవాలి. ఇది ఒకేసారి జరిపేసేయకూడదు, నెమ్మదిగా క్రాస్గా జరుపుకోవాలి, లేదంటే పైకి తిత్తిలా కనిపిస్తుంది బయట వైపుకి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద మాత్రమే కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల దేనికది ఫ్లేర్ అనేది విడివిడిగాను ఉంటుంది,
మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక కుట్టు విప్పుకోవాలన్నా ఉంటుంది, ఒక కుట్టు వేసుకోవాలన్నా అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫ్రాక్కి ఫ్రిల్స్ అనేవి బాడీ పార్ట్కి సైడ్ స్టిచ్చెస్ వేసేసి రౌండ్ కలిపేసి తర్వాత ఫ్రిల్స్ రౌండ్గా కలిపేసాం అనుకోండి, ఎప్పుడన్నా తీసుకోవాలన్నా వేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. ఇలా వేసుకుంటే మనం ఫ్యూచర్లో అవకాశం ఉంటుంది, తీసుకోవాలన్నా ఒక కుట్టు వేసుకోవాలన్నా. రెండో కుట్టు ఇంతకుముందు వేసిన కుట్టుకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో కుట్టు వేసుకోవాలి. వేస్ట్ వరకు కూడా అలాగే గ్యాప్తో వేసుకోవాలి. ఇప్పుడు రెండు క్లాతులు కలిపి కుట్టాం కదా, ఒక 3 ఇంచెస్ అక్కడ వరకు కలిపి కుట్టేసుకోవాలి. చూడండి ఇలా కలిపి కుట్టేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది బయటికి, అంటే పాదం నుంచి బయటికి తోసేసుకుంటూ కొద్దిగా ఇప్పుడు లైనింగ్ మీద మాత్రమే కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా ఒకేసారి తోసేసినట్టు తోయకూడదు, నెమ్మదిగా పక్కకి జరుపుకుంటూ ఇప్పుడు లైనింగ్ మీద మాత్రమే కుట్టు వేసుకోవాలి. చివరి వరకు కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. చూడండి ఖర్చు అనేది 2 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఎప్పుడన్నా కుట్టు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ వరకు వేసుకుంటే సరిపోతుంది, కింద వరకు అవసరం లేదు. ఇప్పుడు కింద గేరా పార్ట్ని ఇలా చిన్న ఫోల్డ్ పెట్టి కుట్టుకోవాలి. ఇది తిరగవేసినట్టు పెట్టుకుని అప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి లోపల వైపుకి. చిన్న ఫోల్డింగ్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ విడ్త్ వచ్చేలా వేసుకుంటే సరిపోతుంది ఫోల్డింగ్ మొత్తం. ఇలా చుట్టూ కూడా గేరా చుట్టూ కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. చూడండి మొత్తం అలా కుట్టేసుకోవాలి. నేను మొత్తం కుట్టేసాను రౌండ్ మొత్తం. చూడండి ఇలా కుట్టిన తర్వాత పైన ఫ్రిల్స్ వేసుకోవాలి. ఫ్రిల్స్ కోసం ఇలా ప్లెయిన్ వచ్చిన క్లాత్ని రెండు వైపులా కూడా పీక్ వచ్చేసేసాను. చూడండి ఈ పీక్ వచ్చేస్తే నీట్గా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది మనకి. ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా పెట్టుకోవాలి. బాడీ పార్ట్ ఉంది కదా మెయిన్ క్లాత్, దానికి కింద వైపున ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ గ్యాప్ అనేది చుట్టూ రౌండ్ మొత్తం కూడా అదే గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ పెట్టుకోకూడదు. కుట్టుకునేటప్పుడు చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. లేదనుకోండి ఒకవైపున ఎత్తుగా ఉంటుంది, ఒకవైపున కింద వరకు వస్తుంది, కిందకు ఉంటుంది. ఒక ఫ్రిల్లు మిషన్ వైపు పెట్టాను, ఇంకొక ఫ్రిల్లు నా వైపు పెట్టాను. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే చక్కగా నిలబడతాయి. షేప్ అనేది ఫ్రిల్స్ అనేవి నీట్గా ఉంటాయి, చూడటానికి అందంగా ఉంటుంది, బుట్టలాగా నిలబడినట్టు వస్తుంది అనమాట. ఈ ఫ్రిల్స్ క్లాత్ నాకు చాలా ఎక్కువే ఉంది, అందుకని చెప్పి ఈ ఫ్రిల్స్ పెడుతున్నాను. ఫ్రిల్స్ కూడా పెద్ద ఫ్రిల్స్ పెడుతున్నాను, ఫోల్డింగ్ పెద్దగా పెడుతున్నాను అనమాట. ఇలా పెడితే చక్కగా నిలబడతాయి. ఒక ఫ్రిల్లు మన వైపు పెట్టుకోవాలి, ఇంకొక ఫ్రిల్లు మిషన్ వైపు పెట్టుకోవాలి, అంతే. చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఫోల్డింగ్ అలా పెడుతున్నాను. మళ్ళీ ఇలా ఇంకొక 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ మిషన్ వైపు పెట్టుకుని వేసుకుంటున్నాను. ఫోల్డింగ్ దగ్గర వచ్చేలా చూసుకోవాలి. చూడండి కుట్టేటప్పుడు ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, బాడీ పార్ట్కి ఉన్న గేరా పార్ట్, అది అటు ఇటు జరిగిపోకుండా చూసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. ఇది చూడండి నీట్గా వచ్చేస్తాయి. ఫ్రిల్స్ ఇలా కుట్టుకుంటే చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటాయి ఇలాంటి ఫ్రిల్స్. గేరా చుట్టూ కూడా సేమ్ ఇదే విధంగా పెట్టుకోవాలి. ఒక ఫ్రిల్ మిషన్ వైపు, ఒక ఫ్రిల్ మన వైపు. చూడండి సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా గుత్తులుగా వంకిలుగా నిలబడుతుంది కుచ్చు అనేది. కింద వైపు నిలబడుతుంది, అలాగే పైన కూడా మనకి షేప్ అనేది చక్కగా కనపడుతుంది నీట్గా. కాకపోతే దీనికి కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది ఇలాంటి ఫ్రిల్స్ పెట్టాలంటే. చూడండి చివరికి వచ్చేసరికి ఈ 2 అతుకాలు కదా, ఎక్కువ ఉన్న క్లాత్ ఇంకా నాకు 2-3 ఫ్రిల్స్ మాత్రమే పడతాయి. దానికి సరిపడా క్లాత్ ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని ఈ మెషిన్ కింద నుంచి తీసేసుకుని ఇప్పుడు 2 క్లాతులు యాడ్ చేసుకోవాలన్నమాట. 2 చివర్లు ఉన్నాయి కదా, ఆ 2 చివర్లు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిగతా 2 ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూడండి ఎంత అయితే సరిపోతుందో అంతా చూసుకొని ఎక్స్ట్రాది కట్ చేసేసాను. ఈ 2 చివర్లు కలుపుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిగతా 2 ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి.
ఇంతకుముందు ఫ్రిల్స్ ఎలా అయితే పెట్టామో సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, రౌండ్గా కూడా కలిపినట్టు ఉంటుంది చివర్లో. చూడండి మిగిలిన క్లాత్ అంతా పెట్టేశాను. ఇప్పుడు లైనింగ్కి కింద ఫోల్డ్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఫ్రాక్ అంతా అయిన తర్వాత మాత్రమే లైనింగ్కి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి కుచ్చులు ఎంత అందంగా ఉన్నాయో. లైనింగ్ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎంత పొడవు ఉందో చూసుకొని దాన్ని బట్టి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.